హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఛానల్. మనం ఈ వీడియోలో సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ అండ్ ప్రాక్టీసెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అని కొన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ బిట్, ఫార్ములా యూజ్డ్ ఫర్ కాంపిటేషన్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ డ్యామ్ సైడ్ రిజర్వాయర్. అంటే స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ రిజర్వాయర్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా ఉపయోగిస్తారు? రేషనల్ ఫార్ములా కాదు, ప్రిజ్మాటిక్ ఫార్ములా కాదు, మ్యానింగ్స్ ఫార్ములా. రేషనల్ ఫార్ములా వచ్చి పీక్ రన్ ఆఫ్ రేట్ని ఫైండ్ అవుట్ చేయడానికి రేషనల్ ఫార్ములా ఉపయోగిస్తారు. ప్రిజ్మాటిక్ వచ్చి ఏరియా క్యాలిక్యులేషన్ వాడతారు. సో రిజర్వాయర్ కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి మ్యానింగ్స్ ఫార్ములా ఉపయోగిస్తారు. నెక్స్ట్, ప్లాట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ వై యాక్సిస్ అగైనెస్ట్ ది ఎక్స్ యాక్సిస్. అంటే వై యాక్సిస్లో వాటర్ లెవెల్ని ఇండికేట్ చేసే గ్రాఫ్ని ఏమంటారంటే హైడ్రోగ్రాఫ్ అంటారు. దీన్ని ఇంకో విధంగా ఏమని అడగచ్చు అంటే డిశ్చార్జ్ వర్సెస్ టైంని ఎక్స్ప్లెయిన్ చేసే గ్రాఫ్ ఏదంటే హైడ్రోగ్రాఫ్ అని చెప్పాలి. నెక్స్ట్, ఇంటెన్సిటీ వర్సెస్ టైం అయితే హైడ్రోగ్రాఫ్, డిశ్చార్జ్ వర్సెస్ టైం అయితే హైడ్రోగ్రాఫ్. ఓకే, నెక్స్ట్, హైడ్రోలాజిక్ సాయిల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి అనేది. అందులో సి అనేది ఏ గ్రూప్ అంటున్నారు? సి అనేది మోడరేట్లీ హై రన్ ఆఫ్ పొటెన్షియల్. ఓకే, అందులో ఫస్ట్ ఏది మోడరేట్లీ లో రన్ ఆఫ్, సెకండ్ ఏది ఫస్ట్ ఏది లోయెస్ట్ రన్ ఆఫ్, సెకండ్ మోడరేట్లీ లో రన్ ఆఫ్, థర్డ్ మోడరేట్లీ హై రన్ ఆఫ్, లాస్ట్ వచ్చి అంటే సాయిల్ గ్రూప్ డి వచ్చి హైయెస్ట్ రన్ ఆఫ్ పొటెన్షియల్. ఓకే, నెక్స్ట్, ఆన్ ఏ సర్ఫేస్ ద ఎంటైర్ రెయిన్ఫాల్ ఫ్లోస్ యాజ్ ఎ రన్ ఆఫ్ ద కర్వ్ నెంబర్ ఆఫ్ సచ్ ఎ ల్యాండ్ యాజ్. అంటే ఇప్పుడు రెయిన్ఫాల్ పడినది మొత్తం అది రన్ ఆఫ్ కింద వెళ్తుంది. సో అక్కడ కర్వ్ నెంబర్ ఎంత అంటున్నారు? అక్కడ కర్వ్ నెంబర్ 100. వాటర్ పడింది మొత్తం ఫ్లో అవుతుంది కాబట్టి అక్కడ 100. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంక్రీట్ సర్ఫేస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ మీద అంటే టెర్రసెస్ కానివ్వండి, వాటికి కర్వ్ నెంబర్ 100 ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ప్రెసిపిటేషన్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఐస్ ఫ్రోజన్ డ్యూరింగ్ ఫాలింగ్ త్రూ ఎయిర్ ఈజ్ కాల్డ్ స్లీట్. ఓకే, నెక్స్ట్, ప్రాబ్లమ్స్ అనేవి నేను నీట్గా నోట్ చేసి గ్రూప్లో సెండ్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ మల్టిపుల్ చాయిస్ మార్క్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్, స్టేజ్ లెవెల్ రికార్డర్ మెజర్. అంటే స్టేజ్ లెవెల్ రికార్డర్ అని ఎందుకు ఉపయోగిస్తారంటే వెలాసిటీకి కాదు, వెలాసిటీకి ఫైండ్ అవుట్ చేసేది ఏంటి? కరెంట్ మీటర్. సో హైట్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇన్ ఛానల్లో వాటర్ లెవెల్ ఎంత హైట్ ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి స్టేజ్ లెవెల్ ఉపయోగిస్తారు. నెక్స్ట్, రేషనల్ ఫార్ములా ఎందుకు? ఇందాకే చెప్పాను. రేషనల్ ఫార్ములా ఎందుకు ఉపయోగిస్తారంటే రన్ ఆఫ్ ఫ్రమ్ వాటర్ షెడ్ గివ్స్ ఏ పీక్ రన్ ఆఫ్ రేట్ని ఫైండ్ అవుట్ చేయడానికి రేషనల్ ఫార్ములా ఉపయోగిస్తారు. ఓకే, పీక్ రన్ ఆఫ్ రేట్. కాంటూర్ టెర్రసెస్ హ్యావ్ ది షేప్ ఆఫ్. కాంటూర్ టెర్రసెస్కి ఏ షేప్ ఉంటుంది అంటే ప్లాట్ఫామ్, అంటే స్టెప్స్ లా ఉంటుంది. అంటే సో ప్లాట్ఫామ్ అనేది షేప్ అనేది ఉంటుంది. నెక్స్ట్, 1 కిలోమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది 100 హెక్టార్స్. నెక్స్ట్ బిట్, డ్రాప్ ఇన్లెట్ స్పిల్వే ఆర్ జనరలీ యూజ్డ్ ఫర్. డ్రాప్ ఇన్లెట్ స్పిల్వేస్ ఎక్కడ ఉపయోగిస్తారంటే వెరీ స్మాల్ డ్రాప్స్, అంటే చిన్న డ్రాప్స్, అంటే హైట్ అనేది తక్కువ ఉన్న చోట ఈ డ్రాప్ ఇన్లెట్ స్పిల్వేస్ అని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఇన్ చూడ్ స్పిల్వే హైడ్రాలిక్ జంప్ ఈజ్ క్రియేటెడ్. అంటే హైడ్రాలిక్ జంప్ అంటే ఇలా వాటర్ అనేది ఇలా జంప్ అవుతుంటుంది కదా, ఇలా జంప్ అయ్యేది ఎక్కడ అంటే చూడ్ స్పిల్వేలో అవుట్లెట్ దగ్గర మాత్రం హైడ్రాలిక్ జంప్ అనేది ఏర్పడుతుంటుంది. ఓకే, నెక్స్ట్, సీపేస్ త్రూ ఆర్ అండర్ ఎంబాక్మెంట్. అంటే ఇప్పుడు ఎంబాక్మెంట్ అంటే ఏంటి? ఒక గట్టు కింద సీపేజ్ అనేది వెళ్తుంటే ఆ ఎరోషన్ ఏమంటారంటే పైప్ ఎరోషన్ అంటారు. ఓకే, రిజర్వాయర్ ఉంటుంది కదా, రిజర్వాయర్కి ఎంబాక్మెంట్ ఏదైతే ఉంటుందో దాని కింద ఎంబాక్మెంట్ కింద అంటే బిలో ది సాయిల్ సర్ఫేస్ కింద సీపేజ్ అనేది పోతూ ఉంటే దాన్ని పైప్ ఎరోషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, రికరెన్స్ ఇంటర్వెల్ ఫర్ టెంపరీ సాయిల్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్కి వచ్చి 10 years ఉంటుంది రికరెన్స్ ఇంటర్వెల్. ఓకే, లైక్ ఎర్తన్ ఛానల్స్ కానివ్వండి, ఎర్తన్ ఎంబాక్మెంట్స్ కానివ్వండి, అలాంటి వాటికి 10 years ఉంటుంది. నెక్స్ట్, వాటర్ షెడ్ లైన్ అనేది ఎలా డిఫైన్ చేస్తారంటే వాటర్ షెడ్ లైన్ అనేది ఏం అంటారంటే లైన్ జాయినింగ్ పీక్స్, అంటే హైయెస్ట్ పాయింట్ ఎక్కడైతే ఎక్కువ హైట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి శాడిల్స్ అంటే లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది వాటర్ షెడ్, ఈ రెండింటిని జాయిన్ చేసేది వాటర్ షెడ్ లైన్. హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఎక్కడ ఉందో అలాగే లోయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఎక్కడ ఉందో వాటి రెండింటిని జాయిన్ చేసేది వాటర్ షెడ్ లైన్. ఓకే, నెక్స్ట్, ఇక్కడ చూడండి హైడ్రోగ్రాఫ్. హైడ్రోగ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ బిట్వీన్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ అండ్ టైం. అదే హైడ్రోగ్రాఫ్ అయితే డిశ్చార్జ్ వర్సెస్ టైం. ఓకే, నెక్స్ట్, ఫర్ ఏ కాంక్రీట్ సర్ఫేస్, ఇందాక చెప్పాను కాంక్రీట్ సర్ఫేస్కి కర్వ్ నెంబర్ ఎంత ఉంటుందంటే 100 అనే ఉంటుంది. నెక్స్ట్, హైడ్రోలాజిక్ సాయిల్ గ్రూప్స్లో ఏ, బి, సి అండ్ డి గ్రూప్స్. సి హ్యాజ్ ఏ మోడరేట్లీ హై ఉంటుంది.
ఓకే, మోడరేట్లీ హై రన్ ఆఫ్. నెక్స్ట్, ద ఛానల్ ఇన్ విచ్ ఎరోషన్ టేక్స్ ప్లేస్ అండ్ విచ్ కెన్ బి రిమూవ్డ్ బై ప్లవింగ్. అంటే ఎరోషన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎరోషన్స్ ఉంటాయి కదా, స్ప్లాష్ ఎరోషన్, రిల్ ఎరోషన్లా ప్లవింగ్ ద్వారా ఏ ఎరోషన్ అయితే మనం క్లియర్ చేయొచ్చు, అంటే ఎరోషన్ని అరికట్టవచ్చు, అంటే ఎరోషన్ని క్లియర్ చేయొచ్చు, అంటే రిల్ ఎరోషన్ని మనం ప్లవింగ్ చేయడం వల్ల దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ ది ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ రిటర్న్ పీరియడ్ రిలేషన్, ద యూనిట్ ఆఫ్ డ్యూరేషన్. ఇంటెన్సిటీ అంటే యూనిట్స్ ఏముంటాయి, mm/హవర్లో ఉంటుంది. సో డ్యూరేషన్కి మనం దేంతో చూపిస్తామంటే డ్యూరేషన్ ఈజ్ హవర్స్, mm/హవర్ కాబట్టి అక్కడ డ్యూరేషన్ ఒకటే అడిగారు. ఇంటెన్సిటీలో తీవ్రత అడిగితే ఎంఎంలో చూపిస్తాం, ఇక్కడ డ్యూరేషన్ ఒకటే అడిగారు కాబట్టి హవర్స్, mm/హవర్ కాబట్టి డ్యూరేషన్ హవర్లో చూపిస్తాం మనం. బెంచ్ టెర్రస్ షేప్ ఆఫ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, డ్రాప్ స్పిల్వేస్ ఆర్ రికమెండెడ్ ఫర్ ఏ డ్రాప్స్ అప్ టు. డ్రాప్ స్పిల్వేస్ ఎంత హైట్, ఎంత డ్రాప్ అనేది ఉంటుందంటే 3 meters అనేది డ్రాప్ అనేది ఉంటుంది. డ్రాప్ స్పిల్వేస్ 1 hectare ఈజ్ ఈక్వల్ టు ది 100 m3. నెక్స్ట్, ఇన్ యూనివర్సల్ సాయిల్ లాస్ ఈక్వేషన్, ఎరోడబిలిటీ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ సాయిల్. ఎరోడబిలిటీ అనేది దేని యొక్క ప్రాపర్టీ అంటే సాయిల్ యొక్క ప్రాపర్టీ. అదే ఎరోజివిటీ అయితే రెయిన్ఫాల్ యొక్క ప్రాపర్టీ. అది ఎలా అంటే ఎరోడబిలిటీ ఏం చెప్పొద్దంటే రెయిన్ఫాల్ ఇంటెన్సిటీతో పడుతున్నప్పుడు అది మట్టి కొట్టుకోకుండా, అంటే ఎరోషన్ కాకుండా ఆపగలిగే శక్తి సాయిల్కి ఎంత ఉందో అని చెప్పేది ఎరోడబిలిటీ. సో ఇక్కడ సాయిల్ ఫ్యాక్టర్. అదే ఎరోజివిటీ అయితే ఈ సాయిల్ ఎరోషన్ జరగడానికి రెయిన్ఫాల్కి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఉంది అని తెలిపేదే ఎరోజివిటీ. సో ఇక్కడ అడిగింది ఎరోడబిలిటీ అడిగాడు కాబట్టి అది సాయిల్ ఫ్యాక్టర్. ఎరోజివిటీ అయితే రెయిన్ఫాల్ ఫ్యాక్టర్. లెవెల్ టెర్రసెస్ ఆర్ డిజైన్డ్ యాజ్ ఏ రిజర్వాయర్లా ఛానల్ లాగా బోత్గా డిజైన్ చేయడం జరుగుతుంది లెవెల్ టెర్రసెస్. నెక్స్ట్, రన్ ఆఫ్ కోఎఫిషియంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్. రన్ ఆఫ్ కోఎఫిషియంట్ అనేది ల్యాండ్ స్లోప్ మీద డిపెండ్ అవుతుంది, సాయిల్ టెక్స్చర్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ల్యాండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అవ్వదు. ఓకే. నెక్స్ట్, రేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇన్ ఏ గ్రాస్ వాటర్ వేస్ విత్ ఏ గుడ్ క్వాలిటీ గ్రాస్ కవర్. అంటే ఒక ఛానల్లో కానివ్వండి ఏదైనా తీసుకుంటే అందులో ఫుల్ ఆఫ్ గ్రాస్ కవర్ అయిన చోట వాటర్ అనేది వెలాసిటీ ఎంత ఉంటుందంటే 1.5 to 1.8 m/s ఉంటుంది. నెక్స్ట్, స్టీపెస్ట్ పార్ట్ ఆఫ్ బెంచ్ టెర్రస్ ఈజ్ కాల్డ్. మనకు తెలుసు స్టీప్ లోలో ఉన్న పాయింట్ మనం టో అంటాము. సో దీని కాన్సెప్ట్ టో డ్రైన్. నెక్స్ట్, ప్రెసిపిటేషన్ ఫార్మ్డ్ బై సబ్లిమేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ ఐస్ ఈజ్ నౌన్ యాజ్ స్నో. నెక్స్ట్, బాక్స్ ఇన్లెట్ డ్రాస్ ఫిల్లెస్ ఆర్ రికమెండెడ్ ఫర్ ఏరియాస్ ద లాంగ్ క్రెస్ట్ లెంత్ అనే నేరో ఛానల్కి ఈ బాక్స్ ఇన్లెట్ డ్రాస్ ఫిల్లెస్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఏరియాస్లో మాత్రమే రికమెండ్ చేయడం జరుగుతుంది బాక్స్ ఇన్లెట్ స్పిల్వేస్. ఓకే. నెక్స్ట్, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ రెయిన్ డ్రాప్ షుడ్ బి 6 mm, లెస్ దాన్ 6 mm ఉంటుంది. ఓకే. నెక్స్ట్, డాష్ రిజల్ట్స్ ఫ్రమ్ ద లిఫ్టింగ్ ఆఫ్ ఎయిర్ మాసెస్ కన్వర్టింగ్ ఇంటు ది లో ప్రెజర్ ఏరియా ఆర్ సైక్లోన్. కన్వెక్టివ్ ప్రెసిపిటేషన్ అనేది దీని కాన్సెప్ట్. కన్వెక్టివ్ ప్రెసిపిటేషన్ రిజల్ట్స్ ఫ్రమ్ లిఫ్టింగ్ ఆఫ్ ఎయిర్ మాసెస్ కన్వర్టింగ్ ఇంటు ది లో ప్రెజర్ ఏరియా ఆర్ సైక్లోన్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, డాష్ ప్రెసిపిటేషన్ ఈజ్ డ్యూ టు ది మెకానికల్ లిఫ్టింగ్ ఆఫ్ ఎయిర్ మాసెస్ ఓవర్ ఏ మౌంటైన్ బ్యారియర్. అంటే ఈ ప్రెసిపిటేషన్ అనేది మౌంటైన్స్ దగ్గర కురిసే వానిది. సో దీన్ని ఓరోగ్రాఫిక్, మౌంటైన్స్ దగ్గర అయితే ఓరియోగ్రాఫిక్ అంటారు. ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్. Dash is a process of by which water in the soil is transferred to the atmosphere by plants as water vapor. సో ప్లాంట్స్ లీవ్స్ నుంచి వెళ్ళేదాన్ని అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యేదాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. నెక్స్ట్, రెయిన్ గేజెస్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్. రెయిన్ గేజెస్ని ఇంకా ఏ పేర్లు ఉన్నాయంటే ప్లూవియోమీటర్, ఒంబ్రియోమీటర్, హైడ్రోమీటర్ అనే నేమ్స్ అనేవి ఉన్నాయి రెయిన్ గేజెస్కి. ఓకే. నెక్స్ట్, precipitation is expressed in terms of depth of water obtained from the precipitation. precipitation ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎంఎంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. అది ఎంఎం అంటే ఏంటి, ఇంత డెప్త్ ఆఫ్ ఎంఎంలో పడిందని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఆన్సర్ ఈజ్ డెప్త్ ఆఫ్ వాటర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది ప్రెసిపిటేషన్. there should be no object around the rain gauge within. రెయిన్ గేజ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత 30 meters చుట్టూ వాటికి ఏవి ఉండకూడదు, అంటే ఆబ్జెక్ట్స్ ఏవి ఉండకూడదు. చెట్లు కానివ్వండి అలాంటివి ఏవి, బిల్డింగ్స్ కానివ్వండి అలాంటివి ఏవి 30 meters
చుట్టుపక్కల ఏవి ఉండకూడదు, అంటే రేడియస్ తీసుకుంటే 30 మీటర్స్కి ఏవి ఉండకూడదు. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ రెయిన్ గేజ్ ఇన్ ఇండియా, సైమన్స్ రెయిన్ గేజ్ మనకు తెలిసిందే. నెక్స్ట్ మాస్ రెయిన్ఫాల్ కర్వ్ ఆర్ యూజ్ టు డిటర్మైన్ మాస్ రెయిన్ఫాల్ కర్వ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే డ్యూరేషన్ ఆఫ్ స్టోమ్, అంటే ఒక వర్షం యొక్క దాని యొక్క డ్యూరేషన్ కనుక్కోవాలన్నా, నెక్స్ట్ ఇంటెన్సిటీస్ కనుక్కోవాలన్నా, అంటే డిఫరెంట్ టైంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంత పడింది అలా ఇంటెన్సిటీ దాని తీవ్రత కనుక్కోవాలన్నా, అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్టోన్, ఆ స్టోర్మ్ యొక్క అంటే ఆ వర్షాల యొక్క డ్యూరేషన్ కానీ ఇంటెన్సిటీ కానీ మ్యాగ్నిట్యూడ్ కానీ కనుక్కోవాలంటే మాస్ రెయిన్ఫాల్ కర్వ్స్ అనేది ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎరోషన్ ఫ్రమ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఫాలింగ్ రెయిన్ డ్రాప్స్ ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్ ఆఫ్, అంటే రెయిన్ఫాల్ పడిన వెంటనే జరిగే ఫస్ట్ ఎరోషన్ ఏదంటే ఫ్లాష్ ఎరోషన్, దాన్ని ఫ్లాష్ ఎరోషన్ అంటారు. నెక్స్ట్ వెన్ ద రెయిన్ డ్రాప్స్ స్ట్రైక్ ది సాయిల్ సర్ఫేస్ at the angle flash on the downhill side is then on the uphill side, అంటే రెయిన్ డ్రాప్ అనేది లోయెస్ట్ పొజిషన్స్లో ఒక యాంగిల్లో పడితే దీనికి ఎక్కువ అనేది ఎరోషన్ జరుగుతుంది. కానీ అంటే ఇప్పుడు మౌంటైన్లో ఇలా హై పొజిషన్లో ఉన్నప్పుడు ఒక యాంగిల్లో పడినా దీనికి అక్కడ ఎరోషన్ అనేది తక్కువ ఉండదు. కానీ డౌన్ పాయింట్లో అంటే లోయెస్ట్ పాయింట్లో రెయిన్ఫాల్ అనేది ఒక యాంగిల్లో పడినప్పుడు ఎరోషన్ అనేది కన్ఫామ్గా జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ లార్జ్ గల్లీస్ ఆర్ దేర్ నెట్వర్క్స్ ఆర్ కాల్డ్, అంటే ఫస్ట్ గల్లీస్ అనేవి ఏర్పడతాయి కదా, గల్లీస్ అనేవి లార్జ్గా అయిపోతే వాటిని ర్యావెన్స్ అనే అంటారు. ఓకే. నెక్స్ట్ ద డెప్త్ ఆఫ్ మీడియం గల్లీస్ యొక్క డెప్త్ ఎంతంటే 3 to 9 meters. Dash are formed in areas where surface and subsurface soils are weak and susceptible to erosion by flowing water, అంటే ఎక్కడైతే సబ్సర్ఫేస్ సాయిల్స్ అనేవి వీక్గా ఉంటాయో అక్కడ యూ షేప్డ్ గల్లీస్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు వీక్గా ఉండడం ఏమవుతుంది, మొత్తం సాయిల్ మొత్తం కొట్టుకొని వెళ్తుంటుంది కదా, ఇలా సాయిల్ మొత్తం ఎరోషన్ జరగడం వల్ల అక్కడ యూ షేప్ గల్లీస్ అనేవి ఏర్పడతాయి. ఓకే. నెక్స్ట్ బిట్ ఇన్ సాల్టేషన్ స్టేజ్ ద హైట్ ఆఫ్ బౌన్స్, ఇక్కడ బౌన్స్ ఈజ్ డాష్ ప్రపోర్షనల్ టు ది రేషియో ఆఫ్ పార్టికల్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. మనకి ఇక్కడ తెలిసిందే కదా, ఎరోషన్లో సాల్టేషన్ సర్ఫేస్ క్రీఫ్ అలా ఉంటాయి కదా. సాల్టేషన్ అంటే ఇలా రెయిన్ఫాల్ పడినప్పుడు ఒక పార్టికల్ అనేది బౌన్స్ అవుతుంది. ఆ బౌన్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే ఆ బౌన్స్ అయిన సాయిల్ డెన్సిటీకును అలాగే ఫ్లూయిడ్ డెన్సిటీ అంటే పడుతున్న రెయిన్ యొక్క డెన్సిటీ అంటే రెయిన్ డ్రాప్ యొక్క డెన్సిటీకును అలాగే ఆ ఎగిరిన సాయిల్ పార్టికల్ యొక్క డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ద సెడిమెంట్స్ దట్ మోస్ట్ ఇన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ బెడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ కాల్డ్. ఇందా చెప్పంటే సాల్టేషన్, ఇది సర్ఫేస్ క్రీప్ అనమాట. ఇది సాల్టేషన్. ఫస్ట్ సస్పెన్షన్ ఉంటుంది. ఫస్ట్ తెలుసుకోండి, సాయిల్ డ్రాప్ అయినప్పుడు గాల్లోకి ఎగురుతుంది ఒక పార్టికల్ అనేది, అంటే ఎరోషన్ జరిగేటప్పుడు ఏమైనా సాయిల్ పార్టికల్స్ అనేవి గాల్లోకి ఎగిరి గాల్లోనే కాసేపు ఉన్న వాటిని సస్పెన్షన్ అంటారు. నెక్స్ట్ ఇలా బౌన్స్ అవుతూ వెళ్ళేవాడిని సాల్టేషన్ అంటారు. సో ఇక్కడ అందువల్ల బౌన్స్ గురించి వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ బౌన్స్ అయ్యి ఇలా సర్ఫేస్ మీదుగా ఇలా స్క్రోల్ అవుతూ వెళ్తుంటాయి. ఓకే, దాన్ని సర్ఫేస్ క్రీప్ అంటారు. ఇక్కడ ఏంటంటే ద సెడిమెంట్ దట్ మోస్ట్ ఇన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ కాంటాక్ట్, అంటే ఈ సర్ఫేస్ క్రీప్లో కానివ్వండి, బెడ్ లోడ్లో కానివ్వండి, రెండు ఒకటే. ఈ రెండిట్లో పార్టికల్స్ అనేవి సర్ఫేస్కి కాంటాక్ట్ అవుతూ ఎరోషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్నే సర్ఫేస్ క్రీప్ అని అంటారు. నెక్స్ట్ డాష్ ఎరోషన్ ఈజ్ కాజ్డ్ బై ది అకరెన్స్ ఆఫ్ ఇంటర్ఫ్లోస్ ఇన్ ఏ సాలిడ్ మీడియం. పైప్ ఎరోషన్ వల్ల ఎరోషన్ అనేది కాజ్ అయ్యేది ఎక్కడ ఇంటర్ఫ్లోస్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.